హైదరాబాద్లో 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ పూర్తయ్యాయి. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు ఎలా అలర్ట్ అవ్వాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి సైరన్ మోగించారు అధికారులు. అక్కడి నుండే మాక్ డ్రిల్స్ ను పర్యవేక్షించారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. దీనికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. మాక్ డ్రిల్ జరుగుతున్న తీరును ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి హైదరాబాద్ సిపి సివి ఆనంద్తో పాటు ఇతర అధికారులందరూ కూడా పర్యవేక్షించారు. మొత్తము ఈ మాక్ డ్రిల్ హైదరాబాద్ నగరంలో 4 ప్లేసెస్లో ఈ మాక్ డ్రిల్ని ఏర్పాటు చేశారు. విపత్కర పరిస్థితుల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపైన ప్రజలకి అవగాహన కల్పించడము, ప్రజల్ని అప్రమత్తం చేసే దాంట్లో భాగంగా ఈ మాక్ డ్రిల్స్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. మాక్ డ్రిల్స్ ఎంటైర్ జరిగిన తీరును మొత్తం కూడా సీసీ కెమెరాలు, నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నింటి ద్వారా పరిశీలించడంతో పాటు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఉన్నారో, జిహెచ్ఎంసీ, హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు, ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్తో పాటు ఫైర్ సంబంధించిన అధికారులకి ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ ఇస్తూ ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపైన పూర్తిగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి, ఎందుకంటే నోడల్ ఏజెన్సీగా ఇది వ్యవహరిస్తుంది కాబట్టి మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి టీం మొత్తం కూడా పనిచేస్తుంది. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైతే మాక్ డ్రిల్స్ జరిగాయో అక్కడ జరిగిన తీరు అనుకోవచ్చు, వాటన్నిటిని పూర్తి స్థాయిలో కూడా అధికారులు పరిశీలించడంతో పాటు సైరన్లు ఇవ్వడము, అప్రమత్తం చేయడము, ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ క్రౌడ్ని క్లియర్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అనేది మొత్తం కూడా ఈ కమాండ్స్ మొత్తం కూడా ICCC నుండే అధికారులు ఇచ్చిన సిచ్యువేషన్. మొత్తము ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా ఇచ్చినట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఇటు హైదరాబాదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ మానిటరింగ్ మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి చేసే దిశగానే చర్యలు తీసుకున్నాము అనేది ఇప్పటికే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా చెప్పిన పరిస్థితి. సో ఈరోజు నగరంలో 4 చోట్ల జరిగిన మాక్ డ్రిల్స్ సంబంధించి ఏదైతే డిఫెన్స్ సంబంధించిన మాక్ డ్రిల్స్లో భాగంగా ప్రజల్ని ఏదైనా విపత్కర పరిస్థితులు, దాడులు జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా ఉండాలి, దానిపైన అప్రమత్తం చేయడంతో పాటు ఒక అవగాహన కల్పించే దిశగానే ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. సో ప్రజలు కూడా ఏదైనా విపత్కర పరిస్థితులు, దాడులు జరిగినప్పుడు ఇళ్లలో ఉన్నవారు ఇళ్లకే పరిమితం కావాలి. ఎవరైనా బయట ఉంటే ఆ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ సంబంధించిన సెల్లార్స్ కావచ్చు, లేకపోతే మొత్తం సేఫ్గా ఉండే ప్లేస్లో ఉండాలి అనేది అధికారులు చెప్పిన పరిస్థితి. సో మాక్ డ్రిల్స్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి దీన్ని మానిటరింగ్ చేశారు. సో ఓవరాల్గా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారానే మొత్తము వేలాది సీసీ కెమెరాల ద్వారా దీని మానిటరింగ్ అనేది జరిగింది. సో ఎక్కడ ఏ పరిస్థితులు ఎదురైనా కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండే మానిటరింగ్ చేయనున్నారు. సో ఈరోజు జరిగిన మాక్ డ్రిల్ సంబంధించిన మానిటరింగ్ మొత్తం కూడా బంజారా హిల్స్ ICCC నుండి నేరుగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పర్యవేక్షించారు. సో ఓవరాల్గా నగరంలో 4 చోట్ల జరిగిన మాక్ డ్రిల్ సంబంధించి పూర్తిగా దాని మానిటరింగ్ అనుకోవచ్చు, అధికారులను అలర్ట్ చేయడం మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి చేశారు. కెమెరా పర్సన్ సైదుల్తో కలిసి అజయ్, 6 న్యూస్, హైదరాబాద్.